ప్రతి నియోజకవర్గంలో దాదాపు 10-15 గ్రామాలలో బీసీలు ఎస్సీలు ఓట్లు వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మీద పడి కొట్టి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తా ఉన్న పోలీసు చూస్తూ మరి ఎస్పీ గారు అయితే కనీసం 1 గంట అవుతా ఉంది, మీడియాలో వచ్చింది, ఈ ప్రాంతానికి సంబంధించి కనీసం వచ్చి చూడాల. కేవలం నిన్న మాచర్ల నియోజకవర్గానికి ఒక ఎస్పీగా ఉన్నాడు తప్ప పక్కన నియోజకవర్గాలు ఇలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత సత్తెనపల్లి కానీ ఇక్కడ ఒక గ్రామం కానీ ఇట్లా దాడులు జరుగుతుంటే నిజంగా ఇందా చెప్పినట్టు ఎరపతి అని కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, కొజ్జాల్లాగా ఆడోళ్ళ మీద పడి ఇళ్ల మీద ధ్వంసం చేయటం. నిజంగా మీకు మీ మీద అభిమానం ఉంటే మీకు ఓట్లు వేస్తారు, ఎవరి మీద అభిమానం ఉంటే ఓట్లు వేసుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆపుకుంటే మంచిది. లేదు మీ డబ్బు మదం అహంకారం చూపిస్తే ఈరోజు 400 మంది వచ్చారు, రేపు 40,000 మంది వచ్చుతాం. ఇది ఒక్క గుర్జాలు వస్తుందని మాత్రం అనుకోమాక. మేము కూడా మన ఎరపతిలేని 50 మంది 100 మందిని ఒక ఎరపతిలేని గుర్జాల్లో తీసుకురాగలిగితే మేము పల్నాడులంతా తీసుకురాగలుగుతాను. ఇంకో జిల్లా నుంచి కూడా తీసుకొచ్చే శక్తి మాకుంది. నువ్వు కులం అనేది మాట్లాడటం మొదలు పెట్టావంటే యాదవులు ఉండకూడదు, ఇంకోటి మాట్లాడాలంటే అదే భాషలో నీకు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కరెక్ట్ కాదు. కొత్తగానే సంపాళ్ళు నువ్వు చేసిన ఇది తప్పకుండా ఉంటుంది, ఎంక్వైరీ ఉంటుంది, అందరి మీద కంప్లైంట్లు ఉన్నాయి, అన్ని కేసులు ఉంటాయి, అందరినైతే లోపలేస్తారు.